హాయ్ విను. మహిళా రిజర్వేషన్ బిల్ వీగిపోయిన తర్వాత లేకపోతే ఫెయిల్ అయిన తర్వాత ఏంటంటే చాలామంది నాకు మెసేజ్లు ఫోన్లు కూడా చేశారు. మీ అభిప్రాయం ఏంటని. ఓకే, నా అభిప్రాయం నేను చెప్తాను. కాకపోతే నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఈ బిల్ మన చిన్నప్పటి నుంచి వింటున్నాం. మహిళా రిజర్వేషన్ 33% రిజర్వేషన్ అనేది. నేను దానికి ఎందుకంటే మహిళలు ముందుకు రావాలి. సో అన్ని రంగాల్లో ముందున్నారు. మోడీ గవర్నమెంట్ 3 టర్మ్స్ వాళ్ళు రూల్ చేశారు. ఈ బిల్లుని డీలిమిటేషన్ బిల్ చేసేటప్పుడు దాన్ని కలిపి క్లబ్ చేసి తీసుకురావడం కరెక్ట్ కాదు. ఇండివిజువల్గా ఈ బిల్ పెట్టండి, ఈ బిల్ పాస్ అవుతుందేమో. కానీ ఒకటి, మహిళా బిల్ అంటున్నారు. ఈరోజు చూసినట్లే సోషల్ మీడియా నిండాగా ఏంటంటే మహిళలు ఓడిపోయారు, మహిళల్ని అవమానపరిచారు, లేకపోతే మహిళలు చూస్తూ ఉన్నారు అని చెప్పి అనేక పోస్టులు చూస్తున్నాం. కానీ ఒకటండి, మహిళలకు కూడా తెలుసు ఏంటంటే సౌత్ ఇండియాలో జరగబోయే అనర్థాన్ని వాళ్ళు స్టడీ చేశారు కాబట్టి ఈ బిల్ పాస్ అవ్వకపోయినా వాళ్ళు పెద్దగా చింతించలేదు. వాయిసెస్ చాలా తక్కువ రేజ్ అవునాయి. ఎందుకంటే దే కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఈ బిల్ కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే సౌత్ ఇండియా ఈరోజు నార్త్ ఇండియాని ఫీడ్ చేసే స్థాయిలో ఉండే సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే సౌత్ ఇండియాలో అన్ని ప్రతిపక్ష, వామపక్ష, పాలక పార్టీలు దీని గురించి మాట్లాడి ఎక్సెప్ట్ ఆంధ్రాలో పాలపక్షం మాట్లాడలేదు, ప్రతిపక్షం కూడా మాట్లాడాల. సో వీళ్ళిద్దరూ బీజేపీకి దోస్తులు అనమాట. ఓకే, అది పక్కన పెడదాం. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం పోస్టులు పెట్టే వాళ్ళని అడుగుతాను, మీరు ముందు మీ ఇంట్లో మహిళల్ని గౌరవించండి. ఈరోజు పాప పుడితే పాప వద్దనుకుంటే మీరు, ఇంట్లో ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వని మీరు ఈరోజు పోస్టులు పెడతారు. పెట్టిన తర్వాత మహిళలకు అది కావాలి ఇది కావాలని చెప్పి ఉమెన్స్ డే రోజు స్పీచ్లు ఇస్తారు. మహిళలు పబ్లిక్గా అవమానపరుస్తూ ఉంటారు. మహిళకి రక్షణ లేదు. ఓకే, 33% రిజర్వేషన్ ఇచ్చి మహిళల్ని చట్టసభలకు పంపించాం. ఆల్రెడీ ఉన్నారు కొంతమంది మహిళలు. వాళ్ళ కేస్ స్టడీ కింద తీసుకుందాం. వాళ్ళకి మీరు స్వేచ్ఛ ఇస్తున్నారా? నారీ శక్తి అని చెప్పి నరశక్తి పనిచేస్తుంది అక్కడ. నారీ శక్తి అని చెప్పి నరశక్తి. ఉదాహరణ ఇస్తాను. ఏ పార్టీ అని తీసుకోండి, కానీ ఇప్పుడు జరిగే ఉదాహరణ. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి అనేక పదవులు ఇచ్చారు. లేడీస్కి కూడా కొన్ని పదవులు వచ్చినాయి. నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను. అక్కడ ఆ మహిళకి పోస్ట్ చూస్తే పక్కన భర్త పక్క నించొని వాడు కూడా నవ్వుతూ నించున్నాడు. అవసరమా? ఆమె చేయలేదా? మైగా ఫ్లెక్స్లు, పోస్టులు ఊరు నిండా. మా ఊరు నిండా ఏంటంటే భర్త భార్య కలిసి ఉంటే ఫ్యామిలీ పిక్చర్స్. పైగా ఆమె పేరు రాయడంతో పాటు భర్త పేరు కూడా తోక్కింది రావాలి, లేకపోతే ఒప్పుకోరు. ఇదే అండి మహిళలకు ఇచ్చే స్వేచ్ఛ. వాళ్ళు చేయగలరని మీరు నమ్మొచ్చుగా. ఒక ఇందిరాగాంధీ అవ్వచ్చు, ఒక నిర్మలా సీతారామన్ అవ్వచ్చు, లేకపోతే మమతా బెనర్జీ అవ్వచ్చు. వీళ్ళెవరికి వెనకాల మెన్ అనే వాళ్ళు లేకుండానే వాళ్ళు రూల్ చేస్తున్నారు కూడా. మీకు తెలిసిన నాయకులు ఉంటే, ఇలాంటి మహిళా లీడర్స్ ఉంటే కమెంట్ చేయండి. సో మీరు మహిళా బిల్ గురించి మాట్లాడుతున్నారు. నిజంగా వాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకి స్వేచ్ఛ మనం ఇంటి దగ్గర నుంచి ఇవ్వాలండి. మహిళను ఎక్కిన తర్వాత వెనకాల నుంచి కథ నడిపేది ఎవరు? భర్తో, లేకపోతే అన్నో, తమ్ముడో, లేకపోతే ఇంట్లో మగవారు. ఇదే అండి మహిళలకి ఇచ్చే స్వేచ్ఛ. పేరు బిల్లు రావడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ బిల్లు రావాలి. కాకపోతే వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ కావాలి. ఈ బిల్ ఇప్పుడే ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాలనేది నా ప్రశ్న యాక్చువల్గా. సో ఇండివిజువల్గా బిల్ ఇంట్రడ్యూస్ చేస్తుంటే ఇది పాస్ అవ్వాల్సిన బిల్లు పాస్ అవుతే నేను కూడా మీలా ఆనందించే వ్యక్తిని. బికాస్ ఐ రెస్పెక్ట్ ఉమెన్ ఎ లాట్. థ్యాంక్ యూ.